ప్రభువైన యేసుక్రీస్తు వారికి యుగ యుగములు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఆరాధన తలంపు కొరకు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, అద్వితీయ దేవుడా, పరమందున్న మా తండ్రి, మీ మహోన్నతమైన కృపగల నామను బట్టి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి పునరుద్ధాన దినంలో ఆరాధన తలంపుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగాన్ని మా కొరకు దీవించమండి. అలాగే ప్రభువా, మీరు మహిమపరచబడమని అడుగుతున్నాం. చదివిన లేఖన భాగాన్ని ప్రభువా వివరించమని, కృప చూపించమని, సహాయం అందించమని, మా స్తుతులకి పాత్రుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరులారా, మనం చదివిన లేఖన భాగం గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నాం. ఇందులోనూ 1వ అధ్యాయం నుండి మనం 5వ వచనం చదువుకున్నాం. అయితే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక మాట మనకు తెలియజేస్తున్నారు. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునగాక అంటూ ఉన్నాడు. ఎందుకు ఆయనకి మహిమ కలగాలి అనంటే, పౌలు గారి ఉద్దేశం దేవునికి యుగ యుగాలు మహిమ కలగాలి అని అంటున్నాడు. అదే తాత్పర్యంతో కూడా విశ్వాసులు ప్రభువునందు రక్షించబడిన ఆయన రొట్టె పాత్రలో మరి పాలు భాగస్తులు అవుతున్నటువంటి ప్రియ సోదరులు కూడా అదే భావము కలిగి మన అనుదిన జీవితంలో ఉండవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ పౌలు గారు ఒక మాట స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక అంటున్నారు. ఎందుకు ఆయనకి యుగ యుగాలు మహిమ కలగాలి అని అంటే, ప్రారంభంలోనే అంటూ ఉన్నాడు, ఆయన ఎవరు అంటే దేవుడు. ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు. కనుక ఆయనకి యుగ యుగాలు ఆయనకి ఏం జరగాలంటే మహిమ కలగాలంటున్నాడు. ఆ ప్రభువైన లేక తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన స్వయానుభావుడు. ఆయన స్వతహాగా ఉనికి కలిగినటువంటి వాడు. ఆయన స్వయానుభావుడు, స్వతగా ఉనికి కలిగినటువంటి వాడు. ఆయన సార్వభౌముడు ఆయన. ఆ పరమందున్న ఆ తండ్రి నిత్యమైన లేక దూతలతో నిత్యము యుగయుగాలు కూడా నిత్యము కూడా పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఆయన స్థిరమైన వాడు. ఆయన శాశ్వత కాలం నుండి ఉన్నవాడు. ఆయన ఒకరు తయారు చేస్తే దేవుడిగా ఎంచబడినటువంటి వాడు కాదు. ఆయన స్వతహాగా దేవుడు ఆయన. కనుక పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారంటే, ఆయనకి యుగయుగాలు మహిమ అంటూ ఉన్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు తాను ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రారంభంలో అంటాడు, పూర్వకాలమందు నానా సమయంలో ఆయన మన పితరుల ద్వారా మాట్లాడాడని అక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన ఎవరునంటే ఆయన మాట్లాడే దేవుడు. మలకి గ్రంథం 3:6లో అంటాడు, యెహోవానైన నేను మార్పు లేనివంటి వాడను అంటాడు. ఆయన మార్పు లేనంటి వాడు. ఆయన ఏకరీతిగా స్థిరంగా ఉన్నవంటి వాడు. ఎప్పుడు ఈ భూమి మీదకి ఆయన పాదాలు మోపక ముందు, అనాది కాలంలో ఈ భూమి యొక్క పునాదులు వేయబడక మునుపు యుగయుగాలు స్థిరంగా ఉన్నాడు, ఉండబోతూ ఉన్నాడు ఆయన. కనుక ఆయనకి ఏం ఆయన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. యుగయుగాలు కూడా ఆయన మహిమపరచబడాలని తెలియజేస్తున్నాడు. ఎంతవరకు అంటే యుగయుగముల మట్టికి యుగయుగాలు కూడా ఆయనకి మహిమ చెందాలి అంటున్నాడు. సంవత్సరముల కొలది యుగయుగాలంటే మనం వర్ణించలేం.
సంవత్సరములు మన పితరులు ఆయన ఆరాధించారు, మనము ఆరాధిస్తున్నాం, రాబోయే తరము కూడా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన ఏకరీతిగా ఒకే కోణంలో ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక ఆయనకి ఆదియు లేదు, ఆయనకు అంతము లేదు. ఆయన అల్ఫయు ఒమేగయు నేనే అని అంటున్నాడు. ఆయన శాశ్వత కాలం నుండి ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. కనుక ఆయన అంతం లేదు. ఏ మానవుడు కూడా ఆయన యొక్క వయస్సును వర్ణించలేరు. ఏ మానవుడు కూడా, ఏ కవి కూడా, ఏ శాస్త్రవేత్త కూడా ఆయన యొక్క సంవత్సరములను ఏ మానవుడు కూడా వర్ణించలేడు, లెక్కలు కట్టలేడు. అంత ఏకరీతిగా నిత్య జీవము కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మాటనే కీర్తనాకారుడు ఏమంటున్నాడో మనం చూద్దాం. ఒకసారి చూడండి. 102వ కీర్తన 27వ చరణం. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదని అంటూ ఉన్నాడు. నువ్వు ఏకరీతిగా ఉండువాడు. ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయనలో మార్పులు చేర్పులు అంటే ఏముండవు. ఆ ప్రేమమయుడు ఎలా ఉన్నాడంటే భూమి యొక్క పునాదులు వేయబడక మునుపు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. ఇన్ని సంవత్సరాలు ఈయన బ్రతికి చనిపోతాడు అనేది ఏ మానవుడు కూడా లెక్కలు కట్టలేడు. ఆయన నిత్య జీవం కలిగినట్టు వాడు. ఆయన సంవత్సరములు ఎలాగున్నాయంట, నీ సంవత్సరములకు అంతం లేదంటూ ఉన్నాడు. యోబు భక్తుడు కూడా దీని గురించే ప్రస్తావించి రాశాడు. చూద్దాం. యోబు గ్రంథం 36:26. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిదంట. ఏ మానవుడు కూడా ఇక్కడ లెక్క కట్టలేడని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ మహోన్నతుడు, ఆ పరమందున ఆ ప్రభువు, ఆ నిత్య నివాసి అయిన ఆ ప్రభువు, ఆది అంతము లేని ఆ ప్రభువు, ఆయనను ఆ పరమందున ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునిగా కొనసాగుతున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము కుమారులుగా ఉండుటకు ఆయన ఇచ్చిన భాగ్యం బహు గొప్పది. మంటి పురుగులంటే మనము, ఎందుకు పనికిరానంటే మనము, ఏ యోగ్యత లేనంటే మనము, ఒక్క నలుసుతో సమానమైనటువంటి మనము ఆ పరమందున్న ఆ తండ్రిని మనము తండ్రి అనే భాగ్యం దొరికింది. అదే మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 1-4 వచనాలు చూడండి. 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రభువు, ఆ నిత్య నివాసమైన ఆ ప్రభువు, స్థిరముగా మార్పులేనిగా ఉండే ఆ ప్రభువు మంటి పురుగులు, అంతలో కనబడి అంతలో మాయమేంటి, మనము ఇప్పుడు ఆయనతో పాటు స్థిరముగా ఆయన ఉండి, లేదా ఆయన స్థిరముగా తండ్రి అనే పిలిచే భాగ్యాన్ని మనకు దొరికిందంటే ఇది ఎంత గొప్ప భాగ్యము. ఒక రకంగా చెప్పాలంటే మనం అదృష్ట జీవులం. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అంటాడు, ఇంకా ఏ కారణం చేత ఆయనకి స్తుతులు చెందాలి లేక మహిమ పరచబడాలని అంటే ఆ తర్వాత అంటాడు, మన తండ్రిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపములను తను తాను అప్పగించుకునేను. మనను విమోచింపాలని, ఎక్కడి నుంచి అంట, దుష్టకాలంలో నుండి విమోచింపబడాలని మనము ఎప్పుడు ఆయన ఆలోచనలో ఉన్నామంటే అనాది కాలంలోనే ఉన్నాం. తన పోలిక తన స్వరూపాన్ని చేసుకున్నటువంటి మానవుడు తాను దేవుని మాట ధిక్కరిస్తాడని ఆయన ఎరుగుదుడు. ఆ మాట ధిక్కరిస్తాడని తన ప్రాయశ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ముందుగానే నిర్ణయించాడు. మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన యొక్క కుమారులుగా స్వీకరించబడాలని ఆయన ప్రారంభం తన కుమారులుగా చేసుకున్నాడు. అయితే ఆ కుమారత్వాన్ని మానవుడి యొక్క అవిధేయతను బట్టి ఏమైందంటే తను పూర్తిగా కోల్పోయి అధికారాన్ని కోల్పోయాడు, తండ్రి అనే భాగ్యాన్ని కోల్పోయాడు. ఆ భాగ్యాన్ని తిరిగి పునర్నిర్మించడానికి తన కోసము, అంటే ఆ ప్రాయశ్చిత్తాన్ని మానవులందరి కొరకు చేయటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ యొక్క భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ఏం చేశాడంటే మన కోసం నిర్ణయించి దాచించాడు.
ఆయన మర్మముగా దాచించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ మర్మము బయలుపరచబడిందని మరి పత్రికలో తెలియజేస్తూ ఉన్నది. దీని గురించే అపోస్తలుడైన పౌలు గారు చాలా వివరంగా రాశారు. చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు చదువుతాను, చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఇక్కడ నుంచి చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమునై నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మానవుని యొక్క పతనమయ్యే రీతి ఆయన ముందుకే తెలుసు. మానవుడు నరకానికి వెళ్తాడని ఆయనకు ముందుగా తెలుసు. ఆ మానవుని యొక్క విమోచనార్థము, పునర్నిర్మాణము కొరకు ఆయన ఏం చేశాడంటే మన కోసము, అనగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట, లేక తండ్రి అయిన దేవుడి ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను కుమారులుగా స్వీకరించుటకు ఆయన ఏం చేశాడంటే మన జగత్తు పునాది వేయబడక మునిపే ఆ కుమారుని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అది ఎలాగ మనకు దొరికింది అంటే ఆ 7వ వచనం అంటూ ఉన్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి. మానవుడు చేసిన అపరాధమును బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం చేశాడంటే పాప విమోచన ఆయన ఏం చేశాడంటే కలుగజేశాడు. కనుక ఆయన ఇచ్చిన ఆ యొక్క గొప్ప కుమారత్వాన్ని బట్టి, నిర్దోషను బట్టి ఆయనకు యుగ యుగాలు మహిమ కలగాలని మనము ఆశించాలి, చేయాలి కూడా. అంత మాత్రమే కాదు, గలతీ పత్రిక మరలా ఏమంటుండో చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములను విమోచించవలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు అన్నాడు. ఎందు నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు, ఎందు నిమిత్తం తను పూర్తిగా అప్పగించుకున్నాడంటే ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని. అపవాది చేతుల నుండి, దుష్టుడి చేతిలో నుండి మనం విమోచింపాలని, పాప దాస్యము కింద మనల్ని విమోచింపాలని, నరకంలో నుండి మనం విమోచింపాలని ఆయన కుమారులుగా తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆయన ఏం చేశాడంటే మన కొరకు తను తాను అప్పగించుకున్నాడంట. పోయిన ఆ యొక్క సంతోషాన్ని, పోయిన ఆ యొక్క ఆనందాన్ని తిరిగి మరలా మనం పొందుట కొరకు మన కోసం జగత్తి పునాది వేయబడక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కొరకు పాప పరిహార్థ బలిగా ఆయన ఉంచడం మనం గమనింపవచ్చు. ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడని లేఖనాలు చేస్తుంది. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము లేదు, ఎటువంటి అనాలోచనమైన దుష్క్రియలు చేయలేదు ఆయన, ఎటువంటి పాపక్రియలు చేయలేదు ఆయన. వాస్తవంగా అవన్నీ చేసింది మనం, దుష్క్రియలు జరిగించింది మనం, పాపానికి మరి శిక్ష అనుభవించాల్సింది మనము. వాస్తవంగా ఆయన మీద పడవలసిన దెబ్బలు పొందవలసింది మనము. మన కోసము ఆయన తన స్వరూపాన్ని చేసుకున్న కారణం చేత మనం ఏమాత్రం కూడా నశించపోకూడదు అని ఆయన ఇచ్చే కాబట్టి ఆయన ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తం, అంత పాపముల నిమిత్తము ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవ యొక్క పాపముల నిమిత్తము ఆయన ఏం చేశాడు, తను తాను పూర్తిగా స్వచ్ఛందంగా సిలువనకు అప్పగించుకున్నాడు. స్వచ్ఛందంగా ఒక పని ఇష్టపూర్వకంగా చేస్తేనే ఏదైనా చేయగలరు. మనకు ఇష్టం లేదని కనీసం ఒక ఈనుపులు తీసి పక్కన పెట్టం మనం, ఇష్టం లేకపోతే. అదే మనకి ఇష్టమైన దానికి ఎంత బరువైన పని అయినా సరే, అది మన వల్ల కాని పని అయినా సరే మనం ఏం చేస్తామంటే చేయడానికి ఇష్టపడతాం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ఉన్న అపారమైన ప్రేమను బట్టి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. శిలువ మరణం బహుఘోరమైనది. అత్యంత క్రూరులకి అది విధించేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ఉన్న ప్రేమను బట్టి, మన మీద ఉన్న తాపత్రయమును బట్టి తను శిలువనకు పూర్తిగా అప్పగించుకున్నాడు. ఆ యొక్క శిలువలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో అవమానం జరిగింది. ఆయన దూషించారు, ఆయన అవమానించారు. ఏ నేరము చేయనప్పటికీ ఒక రాత్రి కాల సమయం అందు ఆయనకి ఏం చేయలేదు, గొప్ప తీర్పులు జరిగినాయి. ఆయన యొక్క నిర్దోషం బట్టి పిలాతు సహితం కూడా ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు, ఈయన నిర్దోషి అని ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. పిలాతు తీర్పు ఇవ్వడం అంటే అది ఊరికనే ఆయన మాటలను బట్టి జరిగి ఉండకపోవచ్చు. ఎందుచేతనంటే ఒక వ్యక్తిని అతడు పాపం నేరం చేశాడని ఊరికనే నిర్ణయించరు. దాని వెనక ఎంతో మరి చర్చ చేస్తూ ఉంటారు, వెతుకుతారు. ఈ యొక్క వ్యక్తి నిజంగా పాపం చేశాడో లేదంటే నేరం చేశాడని రాజు ఒక టీంని వేసి ముందుగానే ఎంక్వైరీ చేసి ఉండవచ్చు. అయినప్పటికీ ఆ ఎంక్వైరీలను కానీ, ఆయన యొక్క మాటలను బట్టే కానీ, ఆయన యొక్క ప్రవర్తన బట్టే కానీ మరి ఎక్కడ కూడా ఆయనకి ఏ దోషము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినట్టు ఎక్కడా కనిపించాలి. అంత పవిత్రత, పరిశుద్ధ కలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన నిమిత్తము మనం కుమారు యొక్క తత్వాన్ని లేదంటే కుమారు యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలని తను పూర్తిగా అప్పగించుకున్నాడు. ఆ పూర్తిగా అప్పగించుకునే ఆ యొక్క ప్రక్రియలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎన్నో అవమానాలు జరిగాయి. ఆయన సిలువను అప్పగించే క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు పొందాడు. ఆయన ఎంతగానో బాధించారు. కొరడాలతో ఆయన తుత్తునీలుగా చేశారు. ఆయన యొక్క చర్మం బహు సౌందర్యవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడవలన వాడిగాడని యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క దేహము, సౌందర్య దేహము ఒక గుడ్డ పీలికల వల్ల ఎలా చిరిగిపోతే ఉంటుందో, ఎలాగా ఒక గుడ్డ మరి పాతికిలిపోతే ఎలా చిరిగిపోయి ఉంటుందో, ఆయన యొక్క చర్మాన్ని, ఆ యొక్క దేహాన్ని ఎప్పుడైతే ఆయన సిలువను అప్పగించినప్పుడు, ఆ కొరడాలతో ఆయనను కొట్టినప్పుడు మొత్తం దేహము, చర్మము అంతా కూడా చినుకులైపోయింది, ముక్కలైపోయినాయి. మాంసపు ముద్దలు అక్కడ మనకు కనబడతాయి. తన పరిశుద్ధమైన రక్తాన్ని పూర్తిగా ఏమీ దాచుకోనకుండా ఆయన పూర్తిగా కూడా మన పరిశుద్ధపరచుటకి ఆయన కార్చడం మనం గమనించవచ్చు. రక్తమున యొక్క నీళ్లు కార్చినట్లుగా మనం గమనించవచ్చు. ఎంత బాధించినప్పటికీ, ఎంత వేధించినప్పటికీ, ఆయన ఎంత కొట్టినప్పటికీ ఏమి కూడా ఆయన తిరిగి వారి మీద తన యొక్క ప్రభావాన్ని వారి మీద మరి కనుపరచలేదు. తను పూర్తిగా కారణం ఏంటంటే ఆయన ముందర ఒక లక్ష్యం ఉంది. ఏంటనంటే వీరందరూ కూడా రక్షించబడాలని, మనమందరూ కూడా దేవుని యొక్క కుడిపార్శ్వన ఉండాలని ఆయన పూర్తిగా మౌని అయి ఉన్నాడు. ఎంత బాధించినప్పటికీ ఆయన యొక్క చేతులకి, ఆయన కాళ్ళకి బలమైన మేకులు వేసినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన యొక్క గుంటలోనికి ఆయన వేసినప్పుడు ఆయన ఎముకలు స్థానాలు తప్పినట్టుగా మనం చూడవచ్చును. అయినప్పటికీ ఎంత బాధ అయినప్పటికీ మన మీద ఉన్న ప్రేమను బట్టి అవన్నీ కూడా ఓర్చుకునే ఆయన మరణించి తిరిగి లేచి మన కొరకు స్థలము సిద్ధపరచడానికి ఆయన యొక్క తండ్రి యొక్క దగ్గరికి వెళ్ళడం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మన మీద ఉన్న ప్రేమను బట్టి, మన మీద ఉన్న తాపత్రయాన్ని బట్టి ఆయన శిలువకు అప్పగించుకున్నట్లు మనం కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.